గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మనము ఈరోజు సండే బుక్ పదకేలిని చూద్దాము. ఫస్ట్ అడ్డు వరుస చూద్దాము. అడ్డు వరుస అన్నప్పుడు ఇట్లా అడ్డం దయ్యము భూతము. అడ్డం ఒకటి, దయ్యము భూతం అంటే దానికి పిశాచం. నెక్స్ట్ మూడోది సూర్యబింబం. సూర్యబింబం అంటే రవిబింబం. సూర్యబింబం, రవిబింబం. నెక్స్ట్ ఇక్కడ రుచిని సూచించే శరీర భాగం నాలుక, ఐదోది. నెక్స్ట్ వనితాశ్రీ. వనితాశ్రీ అంటే పడతి, ఏడో దానికి పడతి. నెక్స్ట్ అడ్డము 9 బొట్టు. బొట్టు అంటే తిలకం. బొట్టు అంటే తిలకం, 9వది తిలకం. నెక్స్ట్ వానరం. వానరము అంటే కపి. వానరం అంటే కపి. నెక్స్ట్ ఇక్కడ డాష్ హరహర మహాదేవ, 13వది హరహర హర. నెక్స్ట్ వచ్చేసరికి తండ్రి. తండ్రి 15 అడ్డము. తండ్రి అంటే మనకు వచ్చేసరికి తాత. తండ్రి అంటే తాత. నెక్స్ట్ సూర్యుడు ఉదయించే దిక్కు. సూర్యుడు ఉదయించే దిక్కు వచ్చేసరికి మనకు తూర్పు. నెక్స్ట్ దుర్యోధనుని భార్య, అలనాటి హీరోయిన్ అంటే మనకు 17 వచ్చేసరికి భానుమతి. 17 భానుమతి. నెక్స్ట్ 18 పృథ్వీ భూమి అంటే ధర. ధర ధర. నెక్స్ట్ శత్రువు. 19 శత్రువు అంటే అరి. శత్రువు అంటే అరి. నెక్స్ట్ మనకు 21 అడ్డము రత్నము మాణిక్యము. రత్నము మాణిక్యం అంటే మణి. రత్నము మాణిక్యము మణి. నెక్స్ట్ 23 చెయ్యి. చెయ్యి అంటే మనకు కరం. చెయ్యి అంటే కరం. నెక్స్ట్ వనిత. వనిత అంటే మనకు 25 వనిత ముదిత. వనిత ముదిత. నెక్స్ట్ 27 తెర. తెర పరద. తెర యవనిక అంటే పరద. 27 వచ్చేసరికి పరద. నెక్స్ట్ మనకు 29 వచ్చేసరికి చూద్దాం. నెక్స్ట్ 27, 29 అయిపోయి 30 వచ్చేసరికి 30 ఏమన్నారంటే వాళ్ళు సరిపాటి సమతుల్యం. సరిపాటి సమతుల్యం అంటే మనకు సమానం. సరిపాటి సమతుల్యం సమానం. నెక్స్ట్ 33 వచ్చేసరికి క్రోధి. కోపిష్టి అంటే కోపి. 33 వచ్చేసరికి కోపి. ఇక్కడ మార్జాలము అంటే పిల్లి. మార్జాలం అంటే 35 పిల్లి. నెక్స్ట్ నాగలి 36. నాగలి అంటే హలం. నాగలి అంటే 36 హలం. నెక్స్ట్ డాష్ దీన్ని 1,000 సార్లు రాసిన జపించిన ఎంతో పుణ్యమట. అది వచ్చేసరికి మనకు రామనామం. 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 నెక్స్ట్ మనకు 38 అడ్డము అగ్ని నిప్పు అంటే చిచ్చు. అగ్ని నిప్పు చిచ్చు. నెక్స్ట్ వినిపించుకోం. 39 అడ్డం వినిపించుకోం అంటే వినం. నెక్స్ట్ 41 వచ్చేసరికి స్వప్న. 41 వచ్చేసరికి రావణ రాజ్యం. 41 రావణ రాజ్యం అంటే లంక. నెక్స్ట్ వచ్చేసరికి 43 స్వప్నం. 43 స్వప్నం కళ. నెక్స్ట్ 45 కౌరవుల మేనమామ. కౌరవుల మేనమామ శకుని. 45 శకుని. నెక్స్ట్ 47 చివర తుద. చివర తుద అంటే కడమ మారాద్దాము. సరే చూద్దాం. నెక్స్ట్ వచ్చేసరికి 49 ఎర్రని పువ్వు అంటే మనకు మందారం. 49 ఎర్రని పువ్వు మందారం.
నెక్స్ట్ వచ్చేసరికి వెన్నెల బాగా కాసే కాలం వచ్చేసరికి శరత్కాలం. నెక్స్ట్ కచేరీ 51 అడ్డం కచేరీ దర్బారు అంటే దివానం. నెక్స్ట్ మనము నిలువు చూద్దాము. ఇక్కడ బోడిగుండు మీద వెనక కొంచెం జుట్టు, దాన్ని పిలక. నెక్స్ట్ 2 మెరుపు సౌదామిని అంటే మనకు 2 నిలువు వచ్చేసరికి మెరుపు సౌదామిని. ఇక్కడ మనకు చంప అని వచ్చింది. ఓకే. శృంగారకేలి 3 రతి అని వచ్చింది. నెక్స్ట్ కందుకము బంతి అని వచ్చింది. నెక్స్ట్ 5 స్వర్గం అని వచ్చింది. మనకేమొచ్చిందంటే స్వర్గం 5 నిలువు వచ్చేసరికి ఇక్కడ తిలకం, నాలుక, నిలువు లోకం. ఇది వచ్చేసరికి మనకు కొంచెం కన్ఫ్యూజ్, ఇది రాంగ్గా ఇచ్చినట్టున్నారు. సరే, నెక్స్ట్ వేదన దిగులు అంటే 6 నిలువు కలత. నెక్స్ట్ 10 ముహూర్తం అంటే 10 నిలువు వచ్చేసరికి ముహూర్తము అంటే మనకు వచ్చేసరికి లగ్నం. 10 ముహూర్తం లగ్నం. నెక్స్ట్ మోసము చాడి 12 నిలువు వచ్చేసరికి మోసము చాడి అంటే పితూరి అని వచ్చింది. నెక్స్ట్ 13 నిలువు ఆంజనేయుడు అంటే మనకు హనుమ వచ్చింది. నెక్స్ట్ 14 నిలువు అతివ తరుణి అంటే మనకు రమణి వచ్చింది. నెక్స్ట్ 15 నక్షత్రం అంటే తార వచ్చింది. నెక్స్ట్ 19 అనుదినము ప్రతిదినము అంటే మనకు 19 అహర్నిశం లేదా అహర్నిశం చూద్దాము. ఇక్కడ మనకు అహర్నిశం అని చూద్దాము. నెక్స్ట్ వచ్చేసరికి 19 అయిపోయింది. 20 వారంలో సెలవు రోజు అంటే మనకు 20 వచ్చేసరికి ఆదివారం. వారంలో సెలవు రోజు ఆదివారం. నెక్స్ట్ పరంధాముడు భగవంతుడు అంటే పరమాత్మ. మనకు 22 అంటే మనకు పరమాత్మ. నెక్స్ట్ వచ్చేసరికి ముగ్గు 24 ముగ్గు వచ్చేసరికి మనకు ఇక్కడ ఏమొచ్చింది రంగోలి అని రాయొచ్చు, లేకపోతే రంగవల్లి అని వచ్చింది. నెక్స్ట్ వచ్చేసరికి 25 ముసలితనము అంటే మనకు 25 వచ్చేసరికి ముది. నెక్స్ట్ 26 శిరస్స అంటే 26 తా వచ్చింది ఆల్రెడీ తల. నెక్స్ట్ 27 నైపుణ్యము అంటే ఇక్కడేమొచ్చింది నైపుణ్యము, పాటవము, చేవ అంటే పస అని వచ్చింది. నెక్స్ట్ 28 వచ్చేసరికి ఈవి వితరణము అంటే దానం వచ్చింది. నెక్స్ట్ 32 ఓర్పు వస్తే సహనం. నెక్స్ట్ 34 డాష్ పాని అంటే శివుడు. 33 వచ్చేసరికి మృదువు సుకుమారం అంటే కోమలం. నెక్స్ట్ 34 వచ్చేసరికి డాష్ పాని అంటే శివుడు. పినాక పాని. నెక్స్ట్ 35 కథల్లో కాకితో పాటే చెప్పుకునే చిన్న పక్షి మనకు 35 నిలువు వచ్చేసరికి పిచ్చుక. నెక్స్ట్ 39 పరాక్రమం అంటే 39 ఏమొచ్చింది విక్రమం ఆల్రెడీ మందారంలో మమ్ముంది. నెక్స్ట్ అబద్ధం 40 అబద్ధం అంటే సాకు. నెక్స్ట్ కుడ్యము అంటే గోడ 42. నెక్స్ట్ 42 గోడ నిలువు. నెక్స్ట్ వచ్చేసరికి 44 ఉప్పు అంటే లవణం. ఆల్రెడీ దివానంలో అన వచ్చింది లవణం. నెక్స్ట్ బాణం 45 బాణం అంటే శరం వచ్చింది. నెక్స్ట్ రాత్రి నిషిది 46 నిలువు నిషా వచ్చింది. నెక్స్ట్ కాకి మీద రాసుకునే ఒక సాధనం కలం. ఆల్రెడీ శరత్కాలంలో మనకు లం వచ్చింది. నెక్స్ట్ మనస్సు అంటే మనకు ఇక్కడ ఏమొచ్చిందంటే మది అంటే మనకి ఇందాక 47లో అడ్డంలో ఇక్కడ చివర తుద అన్నాం కదా, అంటే కడమలో వచ్చి మా వచ్చింది. ఇక్కడ మనస్సులో మది సరిపోయింది. థ్యాంక్ యూ.